ఇప్పుడు చికెన్ షాప్కి వెళ్ళి హాఫ్ కేజీ చికెన్ తీసుకుందామా, కర్రీ కట్ చేయరా. ఇప్పుడు ఈ హాఫ్ కేజీ తీసుకుని ఫ్రై చేసుకుందామా. బాండీ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి. పసుపు కొద్దిగా వేసి ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అన్ని కలుపుకొని కారం ఉప్పు తగినంత గరం మసాలా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోండి. కొబ్బరి పాలు బిర్యానీ కరివేపాకు చికెన్ తో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. జీడిపప్పు పెరుగు పచ్చడితో తింటే కూడా చాలా బాగుంటుంది. నేను షార్ట్ వీడియోలో పెడతాను, ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి. లెఫ్ట్ సైడ్ నొక్కితే కొబ్బరిపాలు బిర్యానీ చూడొచ్చు. రైట్ సైడ్ నొక్కితే నా కొత్త వీడియోస్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.